ఉప్పాడ పంచాయతీ సుబ్బంపేట శివారు కొత్త మాయపట్నం గ్రామాన్ని పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు ఈ గ్రామాన్ని బుధవారం మధ్యాహ్నం పరిశీలించారు. ఆయనకు గ్రామంలో ఉన్న సమస్యలను ఆయన దృష్టికి గ్రామ ప్రజలు తీసుకువచ్చారు. ప్రతి ఒక్క కుటుంబాన్ని గ్రామంలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మర్రెడ్డి శ్రీనివాసరావు మాట్లాడుతూ సమస్యలన్నీ త్వరలోనే పరిష్కరిస్తామని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుని వెళ్తామని, అందరికీ న్యాయం జరుగుతుందని, కంగారు పడవద్దని, ఈ గ్రామానికి అన్ని వసతులు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆయన వెంట జనసేన పార్టీ సీనియర్ నాయకులు తెలగంశెట్టి వెంకటేశ్వరరావు, సురక్ష హాస్పిటల్ అధినేత డాక్టర్ జ్యోతుల శ్రీనివాసరావు, గతంలో కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో ఏఎస్పీగా పనిచేసే ఎస్సీగా ప్రమోషన్ మీద వెళ్లి విఆర్ తీసుకున్న బొజ్జ లోవరాజు, కండేపల్లి నూకరాజు, సానా నాగు, వాడ్రా ధనబాబు, వంక కొండబాబు, కాలనీ వాసులు, జనసేన పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏదో ముందు నడడానికన్నా కనీసం నడితే పడు రావడం జరిగింది. వీరి కోరిక ప్రకారం ఇక్కడికి వచ్చాను. వీరు చెప్తున్నారు గత 10-15 సంవత్సరాలుగా ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఇక్కడికి ఇవాళకి కూడా నీటి సదుపాయం లేదు. రోడ్లు కూడా గ్రావెల్ రోడ్లు వేశారు. ఇటీవల కాలంలో పైపుల నిమిత్తం తవ్వారు. మొత్తం రోడ్లన్నీ కూడా అస్తవ్యస్తమైపోయి నిజంగా పెద్ద వర్షం పడితే కూడా కాలనీలో నడిచే పరిస్థితి లేదు. అదేవిధంగా రోడ్డు కానీ డ్రైన్ కానీ లేదు. బ్యాక్ సైడ్ చిన్న రహదారి సమస్య కూడా ఉంది. అతి ముఖ్యంగా వీరికి సమీపంలో శ్మశానం అన్నది లేదు. వీరు గతంలో ఎక్కడి నుంచి వచ్చారో అమీనాబాద్, అక్కడికి వెళ్ళవలసిన అవసరం ఉంది. ఈ విషయాలన్నీ పరిశీలించాం. తప్పకుండా జనసేన పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ ఏది ప్రయారిటైజ్ చేసి ఈ కార్యక్రమాన్ని త్వరలోనే చేపడతామని మీ అందరికీ చెప్తున్నాను.